అన్న రామకృష్ణయ్య గారు ఇప్పుడు మాట్లాడిన వారు ఇది సంఘం నిర్వహించటం లేదు, సమ్మేళన సమితి నిర్వహిస్తోంది, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సహకరిస్తున్నారు. సో దట్ ఒక క్లారిఫికేషన్. దేశం మొత్తంలో నిర్వహించేవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ సహకరిస్తుంది, నిర్వహించేది హిందూ సమాజమే. ఇది ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఉండేటువంటి పెద్దలు మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ప్రభు లీలాపారాయణ దాస్ వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ, అట్లనే మన చంద్రమౌళి గురుస్వామి గారికి వారి పాదాలకి నమస్కరిస్తూ, అట్లనే మన గురురాజు భట్ గారు, వసుంధర గారు, మిగిలిన ఇక్కడ ఉండేటువంటి పెద్దలు పిల్లలు అంతమందికి నమస్కారాలు చెప్తూ, ఇటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా 1,00,000 పైగా స్థలాల్లో జరుగుతున్నాయి. ప్రతి 10,000 జనాభా కలిగినటువంటి ఒక యూనిట్ బస్తీ అని రాసి ఉంది. అలాంటి చోట ఒక్కొక్కటి చొప్పున 1,00,000 పైగా జరుగుతున్నాయి. ఆల్రెడీ ఒక 15 రోజుల క్రితం ప్రారంభమయ్యే ఇంకొక 20 రోజుల పాటు జరుగుతాయి. ఎవరి సౌకర్యాన్ని బట్టి వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఏమిటి, ఎందుకు నిర్వహిస్తున్నారు? ఇది సంఘ శతాబ్ది కోసం కాదు, ఇది హిందూ చైతన్యం కోసం నిర్వహిస్తున్నాం. అంటే హిందుత్వం ఎంత గొప్పదో మనం మర్చిపోయాం. కాబట్టి హిందుత్వం యొక్క గొప్పతనాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొని మనం అంతమంది కలిసి పనిచేస్తే వచ్చేటువంటి లాభాన్ని తలుచుకొని మనందరి యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. చాలా స్వల్పంగా కొన్ని విషయాలు చెప్తాను. ఒకటి, హిందుత్వం ఎంత గొప్పదంటే ఇది సార్వత్రికము. అంటే అందరికీ పనికొచ్చేది, ఇది ఒక్కరికి కాదు, అందరికీ, ప్రపంచంలో ఉన్న అందరికీ పనికొచ్చేటువంటిది. ఇది ఒక ఆచరణ సంహిత, ఎలా నడవాలో చెప్పేటువంటి ఒక పద్ధతిని అందజేసేటువంటిది. అలాగే ఇది ఇంకొకటి కూడా ఉంది, ఇది సర్వకాలీనము. పాస్ట్లో వ్యాలిడ్, ప్రజెంట్లో వ్యాలిడ్, ఫ్యూచర్లో కూడా వ్యాలిడ్. ఇది అంటే సర్వకాలీనము, దీనికి ఎదురు లేదు. ఇక మూడవది, ఇది సర్వదేశికము. నువ్వు ఏ దేశంలో ఉండు, అక్కడ పౌరుడుగా ఉండు, కానీ హిందుత్వం నీ యొక్క క్షేమాన్ని కోరుకుంటుంది. ఇందాకలా మామూలుగా శ్లోకాలు అవి చెప్పారు. దాంట్లో సర్వే భవంతు సుఖినః అని చెప్పేటువంటిది హిందుత్వం మాత్రమే. అందరూ సుఖంగా ఉండాలని కోరుకునేది హిందుత్వం మాత్రమే. కృణ్వంతో విశ్వమార్యం అంటే మొత్తం అంతా కూడా శ్రేష్టమయం కావాలి అని కోరుకునేది. నేను బాగుండాలి అని మాత్రమే కాదు, ప్రతి శ్లోకము, ప్రతి మన వేదము, ఉపవేదాలు, వేదాంగాలు, ఇంకా ఉపనిషత్తులు, పురాణాలు, మామూలుగా ఇతిహాసాలు, ఈ కళల సారాంశం అంతా కూడా సర్వే భవంతు సుఖినః మాత్రమే. కాబట్టి ఇది సర్వదేశికం. తర్వాత ఇది సైంటిఫిక్, శాస్త్రబద్ధము. ఇట్ ఈస్ తర్కబద్ధం, ఎనీ లాజిక్, దానికి నిలబడేటువంటిది హిందుత్వం. కాబట్టి అంత గొప్పదైనటువంటి దాన్ని ఇంకోటిది ఎలా వీళ్ళు మనకు వచ్చింది హిందుత్వం అనేటువంటిదంటే ఇది అనుభవ సిద్ధము. మన పెద్దలు, మహర్షులు, ఋషులు వీళ్ళందరూ తపస్సు చేసి ఊహించి అందరి యొక్క సౌఖ్యానికి అనుగుణంగా ఉండేటువంటి సూత్రాలు నిర్దేశించారు. అదే హిందూ ధర్మము. ధర్మం అంటే ధర్మో ధారయతే ప్రజా, మొత్తం ప్రజలందరినీ కలిపి ఉంచేటువంటిది ధర్మము. కాబట్టి ఈ అనుభవ సిద్ధము. ఇంతకంటే ముందర ఇంకోటి చెప్తాం, అదేమిటి, ఇది త్రివార సత్యం. దీన్ని ఎవరూ కాదనలేదు. అయితే ఇది ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం ఏంటి, ఎప్పుడో చెప్పింది. అందుకనే ఈ దేశం కోసం, ఈ దేశం వెతుక్కుంటూ అనేక మంది వచ్చారు.
ఒక ఆయన ఉన్నాడు ల్యాండ్ స్టార్మ్ అని 223 పేజీల పుస్తకం రాశాడు. 1478 అప్పుడు బీసీ నుంచి 1493 మామూలుగా ఏడి వరకు అంతవరకు ఉండేటువంటి చరిత్ర రాశాడు. రాసి అందులో ఏం చెప్పాడంటే ఆయన ఒకటే, ఏమండి భారతదేశానికి ఇన్ని వేల యాత్రికులు వచ్చారు, ఇన్ని వేల దండయాత్రలు చేసిన వాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ ఎందుకు వచ్చారండి ఇక్కడికి అన్నట్టయితే 3 సత్యాలు చెప్పారు వాడు ఆ పుస్తకంలో. చాలా డీటెయిల్డ్ పుస్తకం అది. ఏమన్నాడు? ఒకటి, ఇక్కడ జ్ఞాన సంపద. రెండవది, ఇక్కడ ఆధ్యాత్మిక సంపద. మూడవది, ఇక్కడ ఉండేటువంటిది భౌతిక సంపద. మన వాళ్ళందరూ దీన్ని సృష్టించడంలో సక్సెస్ పొందారు కాబట్టి ఇన్ని దండయాత్రలు జరిగినాయి మన మీద. దండయాత్రలు అంటే ఇంకోటి కూడా ఉంది, జ్ఞానార్జన కోసం కూడా వచ్చారు, ఇక్కడి నుంచి అన్ని తీసుకుని వెళ్ళారు. అంత గొప్పదైనటువంటి మన హిందుత్వం ఏదైతే ఉన్నదో అది, దాని వలన మన దేశం విశ్వగురువుగా ఉండింది నిజమే. కానీ పరాయి పాలనలో ఏర్పడినటువంటి లోపాల మూలకంగా హిందుత్వం అనుష్ఠానంలో మనకి తేడా వచ్చిన కారణంగా కొన్ని వికృతులు ఏర్పడుతుంది. ఏమిటి 3 వికృతులు? ఇక్కడ ఉండేటువంటి హిందువు ఎవడైతే ఉన్నాడో అతను ఆత్మ విస్మృతి చెందాడు. అంటే ఏమిటి? తానెవడో మర్చిపోయాడు, ఎంత గొప్పతనాన్ని మర్చిపోయాడు. కాబట్టి ఆత్మవిశ్వాసం ప్రస్తుత అవసరం. వివేకానందుల వారి గురించి చెప్తారు. వివేకానందుల వారు మొత్తం దేశం అంతా తిరుగుతూ ఆయన చాలా బాధపడిపోయాడు. ఆయన ఎందుకు బాధపడ్డాడు? ఆయన ఏంటి ప్రజలు హిందువులు ఇలాగైపోయారు, ఎంత గొప్పవారు ఇలా నిర్వీర్యం అయిపోయారేంటి, తమను తాము మర్చిపోయారేంటి, తమ పేరే మర్చిపోయారు, పూర్వజులను మర్చిపోయారు, పరంపరను మర్చిపోయారు, మన ధర్మ సూత్రాల్ని మర్చిపోయారు, జ్ఞానాన్ని మర్చిపోయారు అని బాధపడుతూ ఆయన చెప్పాడు. ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి వీళ్ళందరూ దేశం అంతా తిరిగాడు. ఆయన తిరుగుతూ బాల్యంలో తూగుటుయ్యాల, యవ్వనంలో నందనవనం, వార్ధక్యంలో వారణాసి. ఇది సాధారణ హిందువు యొక్క మనస్థితి. కాబట్టి ఆయన బాధపడి ఏమి చెప్పాడంటే, ఇదే గనక కొనసాగినట్టయితే ఆత్మవిశ్వాసం లేనటువంటి హిందువు ఉంటాడు ఇక్కడ. కాబట్టి హిందువుల్లో ఆత్మవిశ్వాసం నింపడం ముఖ్యము. ఇది అతను సారాంశము. ఇక రెండవది, హిందువు ఆత్మకేంద్రితుడయ్యాడు. హీఈస్ బికమ్ సెల్ఫ్ సెంటర్డ్. కాబట్టి హిందువు ఎప్పుడు స్వార్థపరుడు కాడు. ఈ దేశం యొక్క సహజ గుణాలు 2. ఏమిటా 2? సేవా, పరిత్యాగము. కాబట్టి రినౌన్సియేషన్ అండ్ సర్వీస్ ఆర్ ద 2 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ నేషన్. ఆ 2 గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి కాబట్టి ఇవ్వడం నేర్చుకున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి ఇవ్వడంలో ఆనందం పొందుతాడు, పుచ్చుకోవడంలో కాదు. అందువల్ల ఇక్కడ ఆత్మకేంద్రితుడు ఎప్పుడు కాడు. నోబడీ హ్యాస్ బికమ్ స్వార్థపూరితంగా ఎప్పుడు వ్యవహరించలేదు. కాబట్టి ఆత్మకేంద్రిత పరాయి పాలన వల్ల నా చిన్ని బొజ్జకు శ్రీరామరక్ష అనుకున్నాడు. కాబట్టి హిందువు స్వార్థపరుడు కాకుండా, ఆత్మకేంద్రితం కాకుండా సమాజ కేంద్రితం కావాలి. సమాజం గురించి కూడా ఆలోచించాలి. ఇది 2వ లక్ష్యం. ఇక 3వ లక్ష్యం ఏదైతే ఉన్నదో, హిందువు విడిపోయాడు, అసంఘటితం అయిపోయాడు. కలిసి ఉండేవారు. మన దేశం ఎంత గొప్పదంటే ఇందాకలే చెప్పారు మన భట్టి గారు, ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఏం చేయగలిశారండి. కరెక్ట్. కానీ మిగిలిన దేశాలు తుత్తినీళ్ళు అయిపోయినాయి. కానీ ఈ దేశంపై దండయాత్ర చేశారు, కానీ హాని కలిగించారు. వాళ్ళు ఏం హాని కలిగించారు? 3 రకాలుగా హాని కలిగించారు వాళ్ళు. ఒకటి, డీనేషనలైజ్ చేశారు. అంటే ఇక్కడ ఉండేటువంటి జాతీయ, మనంతమంది ఒకే జాతికి చెంది ఉన్నాం, అది హైందవ జాతి. మీరు ఈ ఒక జాతి కాదు ఇక్కడ అని ఒక థీరీని పెట్టారు. అజాతీయులను చేశారు, ఇక్కడ డీనేషనలైజ్ చేశారు. రెండవది, సోషలైజ్ చేశారు. మన సమాజం అంతా ఒకటిగా ఉండేది, దాన్ని కులం పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో, ఏదో పేరుతో విడగొట్టారు. సరే, వాడు దానికి ఇచ్చుకున్న పేరు డివైడ్ అండ్ రూల్, అది వదిలేసేయండి. మూడవది, హిందూయిజ్ చేశారు. హిందువు అని చెప్పుకోవడానికి ఫీల్ అయ్యే విధంగా, హిందువుని కించపరిచే విధంగా అనేక సిద్ధాంతాలు. దానికోసం అని చెప్పి సిక్కు వేరు, బౌద్ధులు వేరు, జైనులు వేరు, ఇంకొకరు వేరు, ఇంకోటి వేరు, వనవాసీలు వేరు, ఆదివాసులు వేరు, ఇట్లా చెప్పారు. కాబట్టి హిందువుడు అసంఘటితం అయిపోయాడు.
అతడు సంఘటితం కావాలి. ఈ 3 లక్ష్యాలని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రీయ స్వయం సేవక సంఘము 1925లో ప్రారంభమైంది అని వారు చెప్పారు. ఉద్దేశం ఒకటే, నేను చెప్పింది ఆత్మ విస్మృత హిందువు ఆత్మ విశ్వాసి కావాలి. అలాగే ఆత్మ కేంద్రిత హిందువు సమాజ కేంద్రితం కావాలి. మూడవది అసంఘటిత హిందువు సంఘటితం కావాలి. ఎందువలన అన్నట్టయితే ఎప్పుడైతే విడిపోయాడో మన దేశం నుంచి కొన్ని భూభాగాలు విడిపోయినాయి. మన దేశం పైన అనేక రకాలైనటువంటి అంతర్గత కుట్రలు బాహ్య కుట్రలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ పరిస్థితిని తలుచుకొని మనం ఏం చేయాలా? హిందువులందరూ కలిస్తేనే మన ఉత్థానం ఉంది. ప్రపంచం కూడా అది కోరుకుంటోంది. ఈ రోజున ప్రపంచం అంతా ఏం కోరుకుంటోందంటే హిందుత్వం వెనక అంటే ఇక్కడ లేని సొల్యూషన్ లేదు, అన్ని సమస్యలకి పరిష్కారం ఉంది. అనేక రకాలైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. అవి మనం ఇంకొకసారి ఎప్పుడో తలుచుకుందాం. కానీ వాళ్ళేమంటారు, గ్లోబల్ ప్రాబ్లమ్స్ అండ్ ఇండియన్ సొల్యూషన్స్. అంతా హైందవుల్లో ఉంది. మన దగ్గర పృథివీ సూక్తం అని ఉంది. పృథివీ సూక్తంలో భూమికి సంబంధించిన సమస్యలన్నిటికీ సమాధానం ఉంది, అథర్వవేదంలో ఉంది. అలాగే ఆపస్సూక్తం అంటే వాటర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అందులో ఉంది. దానికోసం పెద్ద సూక్తమే ఉంది, అది అథర్వవేదంలో ఉంది. అలాగే ఆకాశ సూక్తము, అట్లనే అగ్ని సూక్తము, ఇవి ఋగ్వేదంలో ఉన్నాయి. అంటే పంచభూతాల్లో వచ్చినటువంటి ఏ వికృతికైనా సొల్యూషన్ మన దగ్గర ఉన్నది. వాతావరణ సమస్యలకి పరిష్కారం మన దగ్గర ఉన్నది. మన దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళు ఇవి కోట్ చేసి అక్కడ సమాధానం చెప్తున్నారు. కాబట్టి అంటే మిగిలిన అన్నీ ఫెయిల్ అయిపోయిన కారణంగా ఈ రోజున హిందుత్వం వైపు ప్రపంచం కూడా చూస్తుంది. అయితే ప్రపంచం ఆశ బాగానే ఉంది. కానీ మనం చేయాల్సిందేంటి? మనం విడిపోయి ఉంటే పడిపోతాం. ఇందాక వారు చెప్పారు, వస్తూ ఉంటే అక్కడ నాకు కనిపించదని. గడప లోపనే కులం, గడప దాటితే హిందూ కులం. ఈ భావం ఎప్పుడైతే వచ్చిందో మనం అభివృద్ధి చెందుతాము. మన ద్వారా ప్రపంచ వికాసం కూడా సాధ్యమవుతుంది. హిందుత్వానికి బేసిక్ 4 ప్రిన్సిపల్స్, అవి ఎక్కడా లేవు. ఒకటి, ఈశ్వరుడు సర్వవ్యాపి. అందరిలో ఈశ్వరుడు ఉన్నాడు. చెట్టు గట్టు పుట్ట చరాచర సృష్టి అంతా కూడా దానికి బోల్డని ఉదాహరణలు. ఎక్కడి నుంచి చూసినా వారు గీత నుంచి చెప్పారనుకోండి, వారు చెప్తారు ఈశ్వర సర్వభూతానాం, ఇవన్నీ మొత్తానికి ఈశావాస్యమిదం సర్వం, అవన్నీ మనం రోజు చెప్పుకుంటాం. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్ ఏదైతే ఉన్నదో చాలా ఇంపార్టెంట్. ఈశ్వరుడు అందరిలో ఉన్నాడు, కానీ సమానాంశలో ఉన్నాడు. లావుగా ఉన్నవాడిలో పెద్ద భగవంతుడి రూపము, సన్నగా ఉన్నవాడిలో తక్కువని కాదు, అందరిలో సమానంగా ఉన్నాడు. అది కూడా మామూలుగా ఋగ్వేదంలో ఉంది. ఏమిటని ఉంది అంటే తే అజ్యేష్ట అకనిష్ట స ఉద్భిదో మధ్యమాసో ఇలా ఉంది. ఒక రిచ సాగుతుంటుంది. అంటే ఎవడు పెద్దవాడు, ఎవడు కనిష్ఠుడు, ఎవడు మధ్యముడు, ఎవరి కాదు, అందరూ సమానమే. భగవద్గీత అయితే వారిని అడిగితే నాకంటే చాలా బాగా చెప్తారు. సమస్సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం. కాబట్టి ఈశ్వరుడు సమానాంశం ఉన్నది. ఇక మూడవది, అందరి హితాన్ని మనం కోరాలి అని చెప్పారు. అందుకనే భక్తి యోగంలో చెప్తారు, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ. అంటే ఎవరిని ద్వేషించగయ్యా, అందరినీ ప్రేమించు. చరాచర సృష్టి అంతా నాదే. అదే ఆధ్యాత్మికత అంటే మరేం కాదు. పక్కనుండే వాడిని ప్రేమించడమే ఆధ్యాత్మికత. పక్కనుండేటువంటి ఈ సృష్టిని అంతా ప్రేమించడమే ఆధ్యాత్మికత. అంత మాత్రమే కాదు, అందరినీ కలుపుకొని వెళ్ళాలి. అందుకోసం ఏమన్నారు, సత్యం ఒకటే, ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఈ 4 ప్రిన్సిపల్స్తో హిందుత్వం ఆధారపడి ఉన్నది. దానివల్లే హిందుత్వము మొత్తం ప్రపంచానికి ఆదర్శమై కూర్చుంది. మనందరినీ కలపడానికి అదే సూత్రాన్ని ఉపయోగించినట్టు. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, మన ధర్మ విశేషాలు ఏమిటంటే, నీవు మోక్షం కోసం ప్రయత్నం చేసుకో. ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయిచ. నువ్వు నీ మోక్షం సంపాదించుకో, కానీ జగత్ హితం ముఖ్యం, విత్ ఇన్ బ్రాకెట్స్ ప్రీ కండిషన్. అట్లా అన్నీ ఉన్నాయి. పశుపక్షాదుల పట్ల ప్రేమ, కృతజ్ఞత భావన, అన్ని రుణాలు, దేవరుణం, పితృణం, సమాజ రుణం, ఋషి రుణం, భూత రుణం, ఇవన్నీ రుణం తీర్చుకునేటువంటి పని మనం చేస్తాం. ప్రపంచంలో ఎక్కడా లేవు.
హిందువుల్లోనే సంస్కారాల ప్రక్రియ ఉంది. పుట్టక ముందు నుంచి పుట్టిన తర్వాత చనిపోయే వరకు, చనిపోయిన తర్వాత కూడా సంస్కారం ఇచ్చే ప్రక్రియ మన దేశంలో ఉంది. ఎందువల్ల? హిందువు సంస్కారవంతుడు కావాలనేటువంటిది. కాబట్టి ఇవన్నీ చూసుకున్న తర్వాత మనకి ఏమనిపిస్తుందంటే, మనం ఏదో ఒక స్థాయిలో ఉన్నాం. మన పైన అనేక రకాలైనటువంటి హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి, అంతర్గతంగా బహిర్గతంగా, బయట నుంచి లోపల నుంచి. కాబట్టి వీటిని ఎదుర్కొని మన సమస్యలు మనమే పరిష్కరించుకోవటానికి హిందువులు ఏకం కావాలి. ఇది ఫస్ట్. కాబట్టి హిందువులు ఏకం కావాలి అన్నట్టయితే చెప్తే జరిగేది కాదు, వ్యవహారంలో అది మనము అమలు చేయాలి. అయితే హిందువుల గురించి చెప్తూ ఆయన ఒక మాట చెప్పారు, గాంధీ గారే చెప్పారు ఆ మాట. ఆయన ఏమన్నారంటే, నీతి లేని వాణిజ్యం, నిజాయితీ లేని రాజకీయం, శీలం లేని విద్య, గుణం లేని మానవత్వం, కృషి లేని పంట, త్యాగం లేని ఆదరణ, విశ్వాసం లేని భక్తి ఇప్పుడు కనిపిస్తుంది. అది కాదు, దీన్ని మొత్తం మనం మార్చుకోవాలి. ఈ మార్చుకోవటానికి సంఘం కూడా తన వంతు కృషి చేస్తుంది. మనందరం కలిసి మారదాం. మారటం అనేటువంటిది మన ద్వారా, మనతో ప్రారంభమైతే మొత్తం సమాజం మారుతుంది. నేను ఇంకోటి కూడా చెప్తాను, మొత్తం ప్రపంచం యొక్క శ్రేయస్సు కోరి మనం మారాలి. మనం మారితే ప్రపంచం మారుతుంది. విశ్వానికి ఇంకొక సూక్తం లేదు. విశ్వంలో వచ్చినటువంటి అన్ని యుజాలు ఫెయిల్డ్, అవన్నీ ప్రూవ్డ్. అవి ఎలా ఫెయిల్ అయినటువంటివి నేను చెప్పాల్సిన పని లేదు. కానీ హిందుత్వమే శరణ్యం. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని, దానికి కూడా ఒక మాట చెప్తాను. ప్రొఫెసర్ ఎరియానా ఎఫింగ్టన్ అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఈ మధ్యనే పెద్ద ఎన్నో పుస్తకాలు రాసింది. ఆవిడ ఏమంటుందంటే, భారతీయ జ్ఞానం ఆధ్యాత్మిక పరంపరకు చెందిన యోగా ధ్యానం వంటి ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం కూడా ధృవీకరించింది. వైశ్విక వ్యూహాలకు కూడా ఆధారమయ్యాయి. అనేక వైశ్విక సమస్యలకు హిందుత్వం మాత్రమే సమస్యలకు పరిష్కారం చెప్పగలుగుతుంది అని ఈ మధ్యన ఆవిడ రాసింది. మొత్తం అన్ని చూసిన తర్వాత షీ ఈజ్ ఎ స్ట్రాటజిస్ట్. కాబట్టి ఆ విధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనమంతా కలిసి ఉండి మన యొక్క ఉత్థానం గురించి మనం ఆలోచించుకోవాలి. ఈ సమయంలో మనం అందరం మారడం కోసం అని చెప్పి మన సంఘం సమాజం ముందర 5 విషయాలు పెట్టింది. 5 విషయాలు సింపుల్గా చెప్తాను, అవి ఎక్కువ సమయం కాకుండా. ఒకటి ఏమిటంటే, మన సమాజానికి ఆధారం కుటుంబ వ్యవస్థ. మేడం చెప్పారు, వసుంధర గారు. కాబట్టి కుటుంబ వ్యవస్థని మెరుగుపరుచుకోవాలి మనం. కుటుంబము సంస్కార కేంద్రము, కుటుంబం వ్యక్తి వికాస కేంద్రము, కుటుంబము స్ఫూర్తి కేంద్రము, కుటుంబం బంధాలను వికసింపజేసేటువంటి కేంద్రము, కుటుంబం ఏదైతే ఉందో సమాజంతో మనిషిని కలిపేటువంటి కేంద్రము, కుటుంబము సృష్టితో వ్యక్తిని కలిపేటువంటి కేంద్రము. కాబట్టి కుటుంబం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబంలో విలువల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకని కుటుంబ ప్రబోధన అనేటువంటి విషయము అందరూ స్వీకరిస్తే మన దేశం ఎంతో వైభవంగా వర్ధిల్లగలుగుతుంది. రెండవది పర్యావరణం. ఇప్పుడు ఎంత సమస్య, పర్యావరణము, జలము, ఇవన్నీ సమస్య. ఇది రాష్ట్రీయ స్వయం సంఘ సమస్య కాదు, సమాజ సమస్య. కాబట్టి దానికోసం అని చెప్పి మనందరము పర్యావరణ మిత్రులుగా జీవించడం నేర్చుకోవాలి, పర్యావరణ స్నేహితులుగా జీవించడం నేర్చుకోవాలి, పర్యావరణ బంధువులుగా ఉండేటువంటి పద్ధతిని మనం అలవాటు చేసుకోవాలి. దానికి కావాల్సినవన్నీ ఆలోచించవచ్చు. మన ఇల్లు ఎట్లాగ ప్లాస్టిక్ ముక్తం అవుతుంది, మన ఇల్లు ఏదైతే ఉన్నదో పొల్యూషన్ లేకుండా ఎలా ఉంచగలుగుతాం, ఇవన్నీ మనం ఆలోచించాలి. ఇది రెండవది. మూడవది పౌర విధులు. ఇంతకు ముందర యాజ్ఞవల్క సూత్రము, లేదంటే అనసూయ సూక్తము, ఇట్లాంటివి. అంటే దట్స్ ఎ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఈ రోజున కోడ్ ఆఫ్ కాండక్ట్ మనకి రాజ్యాంగం, ఈ రోజున స్మృతి రాజ్యాంగం. కాబట్టి రాజ్యాంగంలో పేర్కొన్న పద్ధతిలో మనం జీవించడం నేర్చుకోవాలి. పౌర విధులు, మనం అక్కడ రెడ్ లైట్ కనిపిస్తుంటుంది, బర్రమని వెళ్ళిపోతుంటాం. సో మన కన్వీనియన్స్ కాదు, అందరి కన్వీనియన్స్ కోసం రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడం. ఇక తర్వాతది స్వత్వము, భారతీయమైన ప్రతిదాన్ని కూడా ప్రేమించడం. భారతీయమైన ప్రతిదాన్ని ప్రేమించడం, మన భాష, మన భూష, అలాగే మన భోజనము, మన వ్యవహారము, వీటన్నిటినీ ప్రేమించాలి. స్వదేశం ప్రతిదాన్ని ప్రేమించాలి. అప్పుడే మన దేశము ఒక ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతుంది. కాబట్టి ఫారిన్ మోహాన్ని తగ్గించుకొని మనం మోహాన్ని పెంచుకోవాలి. ఆఖరిది సమరసత. అందరము కలిసి ఉంచడానికి కావాల్సినటువంటిది సమరసత. ఏకరసం ఉంది, హిందువులం అనేటువంటిది మన కలిపేటువంటి రసం. దాన్ని వృద్ధి చేసుకోవడానికి కనుక ప్రయత్నించినట్టయితే మన ఉన్నతికి
అంటే ఈ రోజున వికసిత భారతం కల్పన చేస్తున్నాం, శ్రేష్ఠ భారతం కల్పన చేస్తున్నాం, పరం వైభవ భారతం కల్పన చేస్తున్నాం. వీటన్నిటికీ కూడా ఆధారము హిందుత్వ జాగరణ. హిందువు ఏదైతే ఉన్నాడో ప్రస్తుత పరిస్థితి సంఘటిత హిందువుగా కనుక మారినట్టయితే అన్నీ సాధ్యమే. దీనికోసం అని చెప్పి చివరిగా ఒక శ్లోకం చెప్పి నేను ముగిస్తాను. మనం ఏ యుగంలో ఉన్నాము? కలియుగం. ఇందాక చెప్పారు కలి ఇలాగని. మనము పక్కని పట్టించుకోకుండా పడుక్కొని ఉన్నాం అనుకోండి, కలింశయానో భవతి. అంటే ఏమీ పట్టించుకోకుండా మన నిద్ర కుంభకర్ణుల నిద్రపోతున్నాం అనుకోండి, మనం కలియుగంలో ఉన్నట్టు లెక్క. సంజిహానస్తు ద్వాపర అంటే లేదు, కళ్ళిప్పాం చూసాం, అమ్మో సమస్య వల్లన్నీ ఉన్నాయి, నేను ఇలాగే పడుకున్నానేంటి అనుకున్నాం అనుకోండి, అప్పుడు కళ్ళిప్పితే మనం ద్వాపర యుగంలో ఉన్నట్టు లెక్క. ఉత్తిష్టం త్రేతాభవతి, అయ్యో ఇలా కాదే, నేను నా కర్తవ్యాన్ని నిర్వహించాలి అని నిలబడ్డాను. అప్పుడు త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాలు నడిచేటువంటి త్రేతాయుగంలో ఉన్నట్టు లెక్క. తరువాత కృతం సంపద్యతే చిరన్. కృతయుగము సత్యయుగము ఎలా వస్తుంది? మనం కేవలం నిలబడితే సరిపోదు, పని చేస్తే అవుతుంది. ఆ పని చేయటానికి మనం అందరం ఉద్యుక్తులు కావటానికి కావాల్సిన ఏమంటారు శక్తిని, సంకల్పాన్ని వెంకటేశ్వరులు, అలాగే ఇక్కడ ఉండేటువంటి జీవేశ్వర ఆలయంలో ఉండేటువంటి మహాదేవుడు, అట్లనే పద్మావతమ్మ వారు మనకు కావాల్సిన ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.